హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్క్రిపెన్సీస్ ఎలా క్లియర్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఇందులో డిస్క్రిపెన్సీస్ ఏ విధంగా క్లియర్ చేయాలంటే, మనం ఏ వేటికైతే మనం డిస్క్రిపెన్సీస్ తగ్గించుకోవాలనుకుంటున్నాం వాటిని మనం రీవెరిఫై, ఇప్పుడు ప్రజెంట్ బిఎల్ఓ యాప్లో రీవెరిఫైలోకి వెళ్ళి ఆ రీవెరిఫైలో ఎడిట్ కొట్టి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి రీఅప్డేట్ చేసుకోవాలి. రీఅప్డేట్ చేసినట్లయితే మారుతాయి. అయితే ఇందులో నేమ్ కరెక్షన్స్ కానీ నేమ్ మనం అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, నేను మార్చాల్సిన అవసరం లేనన్న వాటికి మనం ప్రూఫ్స్ అనేవి సిద్ధం చేసుకోవాలి. అప్పుడు మనం నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ డ్రాఫ్ట్ రిలీజ్ అయిన తర్వాత వచ్చే నోటీసెస్కి మనం ఆ ప్రూఫ్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. అంతటితో మన పని అనేది క్లియర్ అవుతుందండి. ఇందులో డిస్క్రిపెన్సీస్లోకి రావడం జరుగుతుంది. వీటిని మనం ఈ ఉన్న టైంలోనే మిగిలిన 1 or 2 డేస్లోనే మనం వీటిని తగ్గించుకుంటే కనుక నెక్స్ట్ నోటీసెస్ అనేవి జనరేట్ అవ్వవు. అయితే వీటికి మనం ఒకవేళ మనం మ్యాక్సిమం తగ్గించుకున్నాము అయినా కూడా ఇంకా జనరేట్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు సపోజు ఇంకా మిగిలిపోయాయి, ఇప్పుడు కొన్ని ఉంటాయి కరెక్ట్గానే ఉన్నాయి, మనం కరెక్ట్గానే చేసాం. సో నేమ్ మిస్ మ్యాచ్ల వల్ల, లేకపోతే మనం కరెక్ట్గా చేసిన ప్రాజెక్ట్ని కరెక్ట్ సొంత కొడుకే కానీ ఇంకొకరు ఎవరో తప్పు చేయడం వల్ల నాకు less than 9 months వచ్చింది. సో వీటికి మనం మార్చలేము కదండి. మన దగ్గర ఉన్నవన్నీ కరెక్ట్ వివరాలు అనుకున్న కేసెస్ని మనం తగ్గించలేము, వాటిని రిమూవ్ చేయలేము. అయితే వీటికి మనం సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం. సో వాటిని సిద్ధం చేసుకుంటే మనకు రాబోయే 2 నెలలు కూడా చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా మనం డీల్ చేయొచ్చు. సో మనకి ఎన్ని నోటీసులు జనరేట్ అయినా కూడా మనం ప్రశాంతంగా అంత శ్రమ పడాల అవసరం లేకుండా కూడా వాటిని క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వాటికి ఏమేమి ప్రూఫ్స్ కావాలో చూద్దాం. ఏజ్ డిఫరెన్స్లు, అలాగే నేమ్ మిస్ మ్యాచ్లు, అలాగే 6 other father అనే ఈ కేసెస్లో మనకు ప్రూఫ్స్ ఏమేమి అడుగుతుంది అంటే, కామన్గా బిఎల్ఓ లెటర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బిఎల్ఓ డిక్లరేషన్ లెటర్ అంటారు దాన్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ప్రతి దానికి కూడా మనం ఏదైతే లాస్ట్ ఎస్ఐఆర్ లింక్ చేసామో దానికి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ అనేది మనం తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఓల్డ్ ఎపిక్ అంటాం దాన్ని, లేదా లాస్ట్ ఎస్ఐఆర్ ఎక్స్ట్రాక్ట్ అంటాం. అదొకటి చేయాలి. 2 తర్వాత ఇంకొకటి ఏంటంటే పేరెంట్ రిలేషన్షిప్ ప్రూఫ్, అలాగే గ్రాండ్ పేరెంట్ రిలేషన్షిప్ ప్రూఫ్. అంటే ఇక్కడ మనకి పేరెంట్తో మిస్ మ్యాచ్ జరిగినప్పుడు పేరెంట్ రిలేషన్షిప్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ పేరెంట్ రిలేషన్షిప్ ప్రూఫ్ అనేది ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు సపోజు మనం మ్యాప్ చేసిన ప్రాజెనీ కానీ సెల్ఫ్లో కానీ పేరెంట్ నేమ్ వల్ల కానీ లేదా పేరెంట్ ఏజ్ వల్ల కానీ డిఫరెన్స్ వచ్చింది అన్నప్పుడు మనం అక్కడ అప్లోడ్ ఏం చేయాలంటే, ఆ పర్సన్ మన పేరెంట్ అంటే నేనే ప్రాజెనీ అనుకుందాం. సో నా పేరెంట్కి నాకు డిఫరెన్స్ వచ్చింది, అదే డిస్క్రిపెన్సీ వచ్చింది అన్నప్పుడు నా పేరెంట్కి సంబంధించిన ప్రూఫ్ నేను ప్రూవ్ చేసుకోవాలి. అంటే నాకు సంబంధించిన ప్రూఫ్లో నా పేరెంట్ నేమ్ ఉండాలి. అంటే దానికి ఏం పెడతాం, నా ఆధార్ కార్డులో నా ఫాదర్ నేమ్ ఉంటుంది, నా పాన్ కార్డులో నా ఫాదర్ నేమ్ ఉంటుంది, లేదా ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్లో కానీ నా ఫాదర్ నేమ్ ఉంటుంది. సో వీటిని నేను ప్రూఫ్ కింద సబ్మిట్ చేయొచ్చు. ఇది పేరెంట్ రిలేషన్ ప్రూఫ్ కింద అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్ రిలేషన్ ప్రూవ్ చేసుకోమని అదొక ప్రూఫ్ అడుగుతుంది. సో అక్కడ ఏం అప్లోడ్ చేస్తామంటే, సో గ్రాండ్ పేరెంట్ ప్రాజెనీ కింద యాడ్ చేసిన కేసెస్లో ఈ డిస్క్రిపెన్సీ వస్తుంది కాబట్టి అక్కడ మనం గ్రాండ్ పేరెంట్ రిలేషన్షిప్ పెట్టే ముందు పేరెంట్ది కూడా మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. సో పేరెంట్ది అప్లోడ్ చేస్తాం, గ్రాండ్ పేరెంట్ది కూడా అప్లోడ్ చేస్తాం. సో గ్రాండ్ పేరెంట్ది అప్లోడ్ చేయాలంటే గ్రాండ్ పేరెంట్ బతికలేరండి, వాళ్ళది ఎలా అప్లోడ్ చేస్తాం అని అంటాం. కానీ మన పేరెంట్ ఇప్పుడు ఎలాగైతే మన పేరెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మన ప్రూఫ్స్ అప్లోడ్ చేస్తున్నామో, మన గ్రాండ్ పేరెంట్స్ అప్లోడ్ చేయాలంటే మన ఫాదర్ లేదా మదర్ ఎవరిని పెట్టామో వారికి సంబంధించిన ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే మన ఫాదర్ యొక్క పాన్ కార్డు కానీ, మన ఫాదర్ యొక్క ఆధార్ కార్డు కానీ, మన ఫాదర్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఏదైతే ఉందో అందులో వాళ్ళ పేరెంట్ అంటే మనం అప్లోడ్ చేసిన గ్రాండ్ పేరెంట్ నేమ్ రిఫ్లెక్ట్ అయ్యేది ఏదైతే ప్రూఫ్ ఉంటుందో అదే అప్లోడ్ చేయాలి. అప్పుడు మనం పేరెంట్ రిలేషన్షిప్ ఏమో మన డీటెయిల్స్ తోటి, గ్రాండ్ పేరెంట్స్ ప్రూఫ్ ఏమో మన ఫాదర్ ప్రూఫ్ తోటి క్లియర్ చేస్తాం. సో ఈ విధంగా మనకి 4 రకాల ప్రూఫ్స్ అనేవి మనం సిద్ధం చేసుకోవాలి. 1 లాస్ట్ ఎస్ఐఆర్ ఎక్స్ట్రాక్ట్, మన లాస్ట్ ఎస్ఐఆర్లో ఈ రోల్లో ఉంటుంది, అది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. 2 పేరెంట్ రిలేషన్షిప్ ప్రూవ్ చేసుకోవాలి. 3 గ్రాండ్ పేరెంట్ రిలేషన్ ప్రూవ్ చేసుకోవాలి. 4 బిఎల్ఓ లెటర్ అనేది మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. ఈ 4 రకాల ప్రూఫ్స్ మనం సిద్ధం చేసుకోవాలి. ఈ 4 రకాల్లో 3 కంపల్సరీగా ఉంటాయి. ఏంటి? మేజర్ కేసెస్కి. ఓన్లీ 4వది గ్రాండ్ పేరెంట్ రిలేషన్షిప్ అనేది ప్రూఫ్ మ్యాండేటరీ ఎప్పుడవుతుందంటే, మనం ఏదైతే గ్రాండ్ పేరెంట్ తోటి డిస్క్రిపెన్సీ వస్తే ఆ కేసెస్లో మాత్రం గ్రాండ్ పేరెంట్ది మ్యాండేటరీ. అంటే మనం మేజర్గా ఈ 3 మేజర్, 4వది ఓన్లీ గ్రాండ్ పేరెంట్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే, డిస్క్రిపెన్సీ వచ్చినప్పుడు మాత్రమే ఇంపార్టెంట్.
సో ఈ విధంగా మనం డిస్క్రిపెన్సీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇది మేజర్గా. అయితే మనకి ఇందులో మనం ఎంత చేసినా కూడా మనకి అయితే ఇందులో తగ్గించుకోవడానికి చూడాలి. మనం అది తగ్గించుకోవడం ఎప్పుడు తగ్గించుకోగలం? మనం మ్యాప్ చేసినవి రాంగ్ అయినప్పుడు మాత్రమే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద అప్డేట్ చేసినట్లయితే చూద్దాం. నెక్స్ట్ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ అయిన తర్వాత యాప్లో లైవ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటనేది మనం తదుపరి వీడియోలో చూడడం జరుగుతుందండి. ఇంకొకటి, ఈ డిస్క్రిపెన్సీస్ అప్డేట్ చేసేటప్పుడు వచ్చే డౌట్స్ అవన్నీ కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.